హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రసాఫ్ లైఫ్ స్టైల్. సో ఇవాళ వీడియోలో ఏంటంటే దసరా కూడా వస్తుంది కాబట్టి దసరా దీపావళి హాలిడేస్ కూడా ఇస్తూ ఉన్నారు కాబట్టి అవుటింగ్స్ గురించి ఫ్రెషర్స్కి డీటెయిల్స్ ఇద్దాం అనుకుంటున్నా. అంటే చాలామంది డౌట్స్ అడుగుతున్నారు కదా, ఫ్రెషర్స్కి అవుటింగ్స్ లేవా, ఎందుకు లేవు, ఎలా అప్లై చేసుకోవాలి, వెళ్ళాలంటే అట్లాగా డౌట్స్ అడుగుతూ ఉన్నారు కదా. సో దాని గురించి వాళ్ళ వీడియోలో క్లారిటీగా మాట్లాడుకుందాము. తక్కువ సేపు వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు డౌట్స్ రావు. ఒకవేళ చెప్పిన వాటి గురించే డౌట్స్ అడిగారంటే డెఫినెట్గా రిప్లై ఇవ్వను, అది డౌట్ లేదనమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. దానికంటే ముందు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో కూడా డిఎం చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ బయోలో ఇస్తున్నాను, లేదా డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, చెక్అవుట్. సో ఫస్ట్ ఏంటంటే మీరు ఏదన్నా జనరల్ అవుటింగ్ కానీ లేదంటే వీకెండ్ అవుటింగ్ కానీ అప్లై చేసుకోవాలంటే వీటాప్లోనే అప్లై చేసుకోవాలి. సో ఫ్రెషర్స్కి ఏంటంటే వీకెండ్ అవుటింగ్ 3 months వరకు ఇవ్వరనమాట. జనరల్ అవుటింగ్ కూడా మీ మెంటర్ అప్రూవ్ చేస్తే ఆ మెంటర్ అప్రూవల్తో వచ్చిన స్కానర్ దాన్ని ఇచ్చి బయటికి పంపిస్తారనమాట. సో మీరు ఇప్పుడు ఫ్రెషర్స్ 3 months లోపల బయటకు వెళ్ళాలంటే మీకున్న ఆప్షన్ ఏంటంటే ఏకైక ఆప్షన్ మెంటర్ దగ్గర అవుటింగ్ అప్రూవల్ తీసుకొని జనరల్ అవుటింగ్ పెట్టుకొని వెళ్ళాలన్నమాట. సో దానికైతే డౌట్ లేదు. ఇంకా కొంతమంది స్టూడెంట్స్ని వాళ్ళు మీ మెంటర్ ఒప్పుకోకపోతే పేరెంట్స్ వచ్చి తీసుకెళ్ళాలి, ఇట్లాంటి కండిషన్స్ కూడా పెట్టచ్చు, చెప్పలేము. అది మీ మెంటర్ని బట్టి కానీ లేదంటే వాళ్ళు పెట్టే రెస్ట్రిక్షన్స్ దాన్ని బట్టి కానీ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే జనరల్ అవుటింగే పెట్టుకోవాలి. జనరల్ అవుటింగ్ పెట్టుకోవాలంటే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ వీటాప్లోకి వెళ్ళాలి. వీటాప్లోకి వెళ్ళిన తర్వాత హాస్టల్స్ అని ఒకటి ఉంటుంది అనమాట. పైన 3 lines మీద క్లిక్ చేస్తే హాస్టల్స్ లాస్ట్ నుంచి కొంచెం కింద హాస్టల్స్ అని ఒకటి ఉంటుంది. ఆ హాస్టల్స్ ఓపెన్ చేసిన తర్వాత వీకెండ్ అవుటింగ్, జనరల్ అవుటింగ్ అని 2 ఉంటాయి. జనరల్ అవుటింగ్ మీద క్లిక్ చేయాలన్నమాట. జనరల్ అవుటింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత దాని మీద మీరు ఫ్రమ్ డేట్ టు డేట్, ఫ్రమ్ టైం టు టైము, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ప్లేస్ డీటెయిల్స్ ఇవన్నీ ఇస్తే అప్లై అని నొక్కితే, సబ్మిట్ అని నొక్కితే అప్లై అయిపోతుంది. ఆ అవుటింగ్కి సంబంధించి మీ మెంటర్కి ఎట్లాగైనా తెలియజేస్తే చాలు. మీ మెంటర్ అప్రూవ్ ఇచ్చారంటే ఆ తర్వాత కనీసం 2 days ముందని చేసుకుంటే బెటర్. మీ మెంటర్ అప్రూవల్ ఇచ్చాడంటే మీ వార్డెన్ కూడా ఒక నైట్ అప్రూవల్ ఇచ్చేస్తాడనమాట. ఆ తర్వాత మీరు వెళ్ళొచ్చు. సో ఇదనమాట. ఇంకా ఎట్లాగంటే మీరు వీకెండ్ అవుటింగ్ అప్లై చేసినా కూడా వెళ్ళలేరు. ఒకవేళ మీరు ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళాలనుకుంటే బయట ఆటో స్టాండ్ ఉంటుందన్నమాట. ఆటో స్టాండ్లో అస్తమానం ఆటోస్ రోజు వెళ్తూనే ఉంటాయి అనమాట. సో అక్కడ 150 రూపీస్ ఇస్తే మీరు బస్ స్టాండ్ కావాలంటే బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ కావాలంటే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇంకా అక్కడ నుంచి మీ ఇష్టం, మీ టికెట్ మీ ఇష్టం, మీరు ఎట్లాగైనా వెళ్ళొచ్చు. అంతవరకు అయితే ఈ కాలేజ్లో జరుగుతుందన్నమాట. ఇక్కడ మీరు మీ హాస్టల్ దగ్గర కింద రాసేసి వెళ్ళాలి. బయట మెయిన్ గేట్ దగ్గర కూడా స్కానర్ చూపించి స్కాన్ చేసుకున్న తర్వాత వాళ్ళు పంపిస్తారనమాట. సో ఇలా ఉంటుంది అవుటింగ్కి వెళ్ళాలనుకుంటే. వీకెండ్ అవుటింగ్ అయితే ఇవ్వరు డెఫినెట్గా, మీరు జనరల్ అవుటింగే పెట్టుకొని వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో ఇవి డీటెయిల్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ కూడా డిస్ప్లే చేశాను ఇప్పుడు దాకా. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే డిఎం చేయండి, లేదంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కొంచెం గ్యాప్ వచ్చింది, ఈ గ్యాప్ని ఫిల్ చేద్దాం అనమాట. ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయి, ఈవెంట్స్ వీడియోలు కూడా పెడతా ఉన్నాను, అవి కూడా చూస్తూ ఉండండి. మీరు ఈవెంట్స్ ఏమన్నా మిస్ అయ్యంటే అవి కూడా చూడండి, కొంచెం బాగుంటాయి అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.